ఓ మీరు రమ్య వాళ్ళ వుడ్ బి. ఓ లోపలికి రండి 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 లోపలికి రండి 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 ఇక్కడ కూర్చోండి. ఓకే నేను వెళ్ళి చెప్పొస్తాను. సరే. అమ్మగారు ఏంటి? ముంబై నుండి సురేష్ గారు వచ్చారు. సురేషా? తనతో రమ్య కూడా వచ్చిందా? లేదు, ఆయన ఒక్కరే వచ్చారు. ఎక్కడున్నాడు? కింద హాల్లో. రా వెళదాం. ఏం చెప్పనక్క, అసలే ఏం చేయాలో ఏమిటో తెలియటం లేదు. అంతా ఇలా అంటే ఎలారా? ఎవరు బాబు నువ్వు? అన్నయ్య సురేష్. ఎవరు? రమ్య లెటర్లో రాసిందే ఆ సురేషా? అవునన్నయ్య. ఏమిటయ్యా మీరు ఇలాంటి పని చేశారేమిటి? ఏమయ్యా, మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే మాతోనే చెప్పుండొచ్చు కదా. ఇప్పుడు ఇలా రమ్య లేచిపోయేలా చేసావే. ఏమంటున్నారండి? ఇలా చూడు సురేష్, రమ్యకి మా మేనల్లుడికి పెళ్లి చేయాలని మేమంతా మాట్లాడుకున్నాం. కానీ ఆ సమయంలో తను పారిపోయి నిన్ను పెళ్లి చేసుకుంది. అందువల్ల ఇక్కడ ఎన్నో సమస్యలు. పోన్లేండి, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఏం బాబు, వివాహం అయ్యాక మొదటిసారి వచ్చారు, మా అమ్మాయిని తీసుకురాకుండా మీరు ఒంటరిగా వచ్చారేమిటి? రమ్య ఎక్కడా? రమ్యని కలవడానికే కదా నేను వచ్చింది. నేను తనతో మాట్లాడి చాలా రోజులవుతుంది. ఫేస్బుక్, వాట్సాప్ ఎందులోనూ తనని కాంటాక్ట్ చేయడానికి వీలు కాకుండా పోయింది. అందుకే తనని డైరెక్ట్ గా కలిసి మాట్లాడి వెళ్దామని వచ్చాను. కానీ మీరేంటంటే తను నేను పెళ్లి చేసుకున్నామంటున్నారేంటి? అయితే రమ్య నీతో లేదా? ఏంటండి మీరు ఇలా అడుగుతున్నారు? రమ్యని మీరే కదండి ఈ ఊరికి తీసుకొచ్చారు. తను మాతో పాటే ఉంది. సడన్ గా ఒకరోజు నిన్ను పెళ్లి చేసుకోబోతున్నానని ఒక లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోయింది. తను నన్ను చూడడానికి ఏమీ రాలేదు. సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చినప్పుడే చూశాను, అంతే. తను నీతో ఉందనే కదా అందరూ అనుకుంటున్నావు. ఏంటి బాబు ఇలా అంటున్నావు? నేను అబద్ధం ఎందుకు చెప్తాను? రమ్యకి ఏమైందో తెలుసుకోకుండా అందరూ ఇలా కేర్లెస్ గా ఉన్నారేంటి? ముంబైలో నాతో సంతోషంగా ఉన్నదాన్ని ఇక్కడికి తీసుకొచ్చి వెళ్ళిపోయింది అని అంటున్నారు. రమ్యని నాతో ఫోన్లో మాట్లాడనివ్వకుండా చేసినప్పుడే మీ మీద నాకు సందేహం వచ్చింది. నాకు తనని దూరం చేయడానికే మీరు ఇలా చేస్తారని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నేను తనని మనసారా ప్రేమించాను. ఎక్కడున్నా తను తిరిగి రావాలి. తను దొరికేంత వరకు నేను ఈ ఊరు వదిలి వెళ్ళను. తను ఎక్కడున్నా సరే వెతికి నాకు అప్పగించండి. అన్నయ్య, నా కూతురు లేచిపోలేదన్నయ్య, కనిపించకుండా పోయింది. ఈ ఇంట్లో ఉన్న ఆత్మే నా కూతుర్ని ఏదో చేసింది. నాకు చాలా భయంగా ఉందన్నయ్య. మీరే దాన్ని ఏదో విధంగా కాపాడాలి. దాన్ని కాపాడండి అన్నయ్య. హలో స్వామి, ఏమిటి? ఇక్కడ సమస్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి. నా చెల్లెలు కూతురు రమ్య ముంబైకి వెళ్ళిందనుకుంటున్నాం కదా, తను ఆ లవర్ దగ్గరికి వెళ్ళలేదట. ఆ కుర్రాడు ఇక్కడికి వచ్చి అడుగుతున్నాడు రమ్య ఎక్కడా అని. మీరు వెంటనే బయలుదేరండి.
స్వామి నా కూతురు కనిపించకుండా పోయింది. తనకి ఏమైందో ఎలా ఉందో ఏమీ తెలియటం లేదు. తను ఎక్కడుందో ఏంటో మీరే కనిపెట్టి చెప్పాలి. పరమేశ్వరి, జగద్రక్షకి, భగవతి నారాయణి. స్వామి, నా కూతురు ఏమైంది? ఇప్పుడు తను ఎక్కడుంది? నీ కూతురు ఇల్లు చేరే సమయం ఇంకా రాలేదు. ఇప్పుడు మీరు మీ కూతుర్ని ఎంత వెతికినా దొరకదు. తనకు సంబంధించిన ఏ విషయం మీ దృష్టికి రాలేదు. ప్రస్తుతానికి తనని వెతకొద్దు, వదిలేయండి. మీకు తెలియంది ఏమీ లేదు. మీరే ఇలా చెప్తే ఎలా? స్వామి, మిమ్మల్నే నమ్ముకున్నాం. ఏదో ఒకటి చెయ్యండి. మీరు నన్ను నమ్ముకున్నారు, నేను శాస్త్రాలను నమ్ముకున్నాను. శాస్త్రం ఫలితం ఇవ్వాలంటే ప్రాప్తం ఉండాలి. ప్రస్తుతం ఆ ప్రాప్తం మీకు లేదు. స్వామి, మీ కూతురు క్షేమంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ కొంచెం ప్రశాంతంగా ఉండండి. రాజశేఖర్, ఏమిటి స్వామి? కొంచెం మాట్లాడాలి, రండి.